ఇది పేరు కాదు, ఒక బ్రాండ్లా మారిపోయింది. ఎంతో మంది మధ్యతరగతి మనుషుల మదులలో నిలిచిపోయే పేరు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పేరు ఇమ్మడి రవి. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఒక సినిమాని ఫ్రీగా చూడడానికి ఒక వెబ్సైట్ని అందించాడు. ఈరోజు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇమ్మడి రవి ఒక వెబ్సైట్ని హ్యాక్ చేసి సినిమాని పైరసీ చేయడం అనేది తప్పే. కానీ ఐబొమ్మ ఒక్కటే ఉందా? ఇలాంటి వెబ్సైట్స్ ఇంకేమీ లేవా? మరి ఈ ఒక్క వ్యక్తి మీదే ఎందుకు దృష్టి పెట్టారు? ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ ఎన్నో రన్ అవుతున్నాయి కదా, ఎన్నో ఇల్లీగల్గా బెట్టింగ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా. ఎంతోమంది ఇండస్ట్రీ వాళ్ళు ఓపెన్గా బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు, ఇల్లీగల్ థింగ్స్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అవన్నీ చేసిన వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా ఎందుకు వదిలేశారు? బెట్టింగ్ ప్రమోషన్స్, డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళకి మాత్రం సింపుల్గా నోటీసులు ఇచ్చి పిలిచి ఎంక్వైరీ చేయించి సింపుల్గా వదిలేశారు. అది కూడా ఎంతోమంది బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల అప్పులు చేసి ఆ బాధలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మరి దాని మీద దృష్టి పెట్టకుండా దీని మీద పర్టికులర్గా ఎందుకు దృష్టి పెట్టి ఇలా చేస్తున్నారు? ఇది అసలు కరెక్ట్ అంటారా? వాళ్ళు చేసిన తప్పుల్ని పక్కన పెట్టి వాళ్ళ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినా సరే ఏం సంబంధం లేదన్నట్టు ఉండి ఇప్పుడు వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి లాస్ వస్తుంది అని చెప్పేసి మీరు స్పెషల్గా చర్యలు తీసుకోవడం ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి? ఇప్పుడు ఇమ్మడి రవి చేసింది తప్పే, మరి మీరు చేస్తుంది తప్పు కాదంటారా? అసలు ఇది ఎంతవరకు న్యాయం అంటారు? చివరిగా మన పేదల ఆశాజ్యోతి ఆరిపోబోతుందా? దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.